ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోనే హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు ఇదే రకంగా ఏమీ లేనటువంటి ఒక ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అసలు హైదరాబాద్ కి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరమా అని ఆ రోజు చాలా మంది నవ్వారు. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే ఒక గజం భూమి కూడా ఈ రోజు అభివృద్ధి చేయడానికి మనకు దొరకట్లేదంటే ఎంత ఫాస్ట్ గా 20 సంవత్సరాల్లోనే ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం అదంతా కూడా చూసాం. అదే పరిస్థితి ఈ రోజు భోగాపురంలో కూడా ఏర్పడుతుంది. దీని తాలూకా బెనిఫిట్ ఎవరైనా పొందగలుగుతున్నారనంటే మన ప్రాంత వాసులు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ ఉమ్మడి జిల్లాలు, వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ తాలూకా బెనిఫిట్ రేపు రాబోతున్న రోజుల్లో లభిస్తుంది. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం మన ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందట్లేదని. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలనంటే దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాలి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడ నుంచి మన ప్రాంతానికి రాగలగాలి. ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం. ఎయిర్పోర్ట్ తో మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో ట్రేడ్, కార్గో పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత జాబ్ క్రియేషన్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో వ్యవసాయానికి అనుసంధానం చేసుకొని వాళ్ళ తాలూకు ఉత్పత్తులు ప్రపంచానికి పంపించే విధంగా ఒక అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా కలుగుతుంది. ఇలా అనేక ఫీల్డ్స్ లో, ట్రాన్స్పోర్ట్ గానీ, ముఖ్యంగా టూరిజం గానీ, ఈ అన్ని ఫీల్డ్స్ లో ఒక్క ఎయిర్పోర్ట్ అని అంటే ఈ రోజు 2000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో, ఆదేశాలతో ఈ 18 నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మన ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్టులో మనం సాధించాం. మరి ఒక 4-5 నెలల్లో దీని సంకల్పం ఏంటంటే మన ప్రధానమంత్రి వర్యులు భారతదేశానికి ఒక నూతన గుర్తింపు తీసుకొని వచ్చి ప్రపంచంలోనే మన దేశ